ఏదైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. యయాతి విడుము. దేవా, నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొను. ఆంజనేయ, నిరాయుధునిపై నారి సారించనని నీకు తెలియదా? ఆయుధధారి విధం. ప్రభు, నేను నిరాయుధుడనట్లు సర్వం సహావసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము. తత్పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు. అందు సంధించిన శ్రీరామనామమే నా అస్త్రము. ప్రయోగింపము నీ బాణము. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానములందలి రామనామ పారాయణ మహత్తర సాంశనల్ల ఒక్క ఎడచేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుంది. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము. ఈ విశ్వమే నిర్ణయించుగాక. రామ్ రామ్ శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహము జగత్ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. మాయా, విశ్వామిత్ర, నీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు. ఈ మాయే ఆ మాతంగ కన్య. అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలువగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి. ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఆదిశక్తినన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను. నన్ను మన్నించండి. మహేశ్వర, బ్రహ్మర్షినయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, యయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికి పరమసత్యం బయటపడింది. కానీ మీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు. పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాజాలదు. ప్రకృతి అంతయు శక్తికి అధీనము,
శక్తి దైవాధీనము, దైవం భక్తాధీనం. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు పరమ భక్తుడైన నీ భర్తకు పరీక్షలు కల్పించి మనస్తాపాలకు గురి చేయవలసి వచ్చింది. నీ చరిత్ర ఆ చంద్రార్కము వర్ధిల్లుగాక. పరమేశ్వర, రామబాణం అమోఘమైనది కదా, మరి దానికి ఉపసంహారం ఎట్లు? శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతము వర్ధిల్లగలదు. ఈ సమరముల సమస్య